ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా సింగరేణిలో భాగస్వాములేనని, సంస్థ అభివృద్ధి పట్ల, కార్మికుల సమస్యల పరిష్కారంపై తమకు బాధ్యత ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నస్పూర్ లక్ష్మీ గార్డెన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్లో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యేలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లాభాల వాటా పెంచామన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. 25,000 మంది కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇప్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్మికులకు ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా ఉంటారన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. లాభాల వాటా ప్రభుత్వం పెంచి ఇవ్వాల్సిందేనని చెప్పారు. రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి మనుగడ కష్టమన్నారు. రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇప్పిస్తామన్నారు. మిగిలిన క్వార్టర్లు రిటైర్డ్ కార్మికులకు ఇవ్వాలన్నారు. సంస్థ లాభాల్లో 33% వాటా ఇవ్వడం జరిగిందన్నారు. కొత్త గనులు తీసుకువస్తామన్నారు. మారుపేర్ల సవరణకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సదస్సులో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, కలవేన కుమారస్వామి, శంకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగస్వామి, తిరుపతి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, నాయకులు అశోక్, భీమరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతి రెడ్డి, తూమ్ల నరేష్, పేరం రమేష్ పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ 2024 ర్యాలీలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు.
ప్రజాప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్గా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమే. ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, సంబంధిత అధికారులు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి కార్మికులకు తెలంగాణ భవన్లో లాభాల వాటను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు కార్మికులకు అందజేశారు. 2023-24 సింగరేణిలో బొగ్గు లావాదేవీల వల్ల వచ్చిన లాభాల్లో 33% కింద 796 కోట్ల రూపాయలు కార్మికులకు అందిస్తున్నారు. ఒక్కో కార్మికునికి 1,90,000 రూపాయలు, అవుట్సోర్సింగ్ కార్మికులకు సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా 5,000 రూపాయలు చెల్లించడం జరిగిందని ప్రేమసాగర్రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందన్నారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మంచిర్యాల టీఎన్జీఓ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఆదివారం రాత్రి టీఎన్జీఓ భవన్ ముందు మహిళా ఉద్యోగినులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆనవాయితీగా టీఎన్జీఓ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుతున్నామన్నారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడతారన్నారు. ఓం సుఖనిధయే నమః, ఓం శివాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మంత్రినే నమః. ఈరోజు మంచిర్యాల జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా యొక్క జిల్లా ఆధ్వర్యంలో జిల్లా మహిళా ఉద్యోగులతోటి బతుకమ్మ సంబరాలు టీఎన్జీఓస్ భవన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం టీఎన్జీఓస్ మంచిర్యాల జిల్లా జరుపుతున్నాము. జిల్లాలోని మహిళా ఉద్యోగులందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా మా యొక్క టీఎన్జీఓస్ మంచిర్యాల జిల్లా తరఫున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ యొక్క బంగారు బతుకమ్మ సక్సెస్ఫుల్గా అయ్యి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండడం కోసం ఈ యొక్క మన తెలంగాణలో బతుకమ్మ ప్రోగ్రాం జరుగుతుంటుంది. అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఈ యొక్క బంగారు బతుకమ్మ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా టీఎన్జీఓస్ మంచిర్యాల తరపున మా మహిళా ఉద్యోగులందరూ మరి బంగారు బతుకమ్మ కోసము మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మన తెలంగాణలో మరి ప్రతి ఒక్క ఆడపడుచు గొప్ప బీద తేడా లేకుండా ఈ యొక్క 9 రోజుల బతుకమ్మను పూజించడం జరుగుతుంది. పువ్వులను పూజించే సంస్కృతి మన తెలంగాణ బిడ్డలకు ఉంటుంది. అలాగే 9 రోజులు తన యొక్క సంతోషాలను వెదజల్లుతూ మరి మా ఉద్యోగులందరూ ఈ బంగారు తెలంగాణను ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మా టీఎన్జీఓస్ మంచిర్యాల తరపున నిర్ణయించినందుకు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో
బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం మార్చి 14న మనకి 2014 సంవత్సరం నుండి బతుకమ్మ సెలబ్రేషన్లు చాలా పండగ ప్రకృతి వేళ అన్ని పూలతో అన్ని ప్రకృతిలో దొరుకుతాయి కాబట్టి అన్ని జరుపుకోవాలని వేయించింది. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభించి 9 రోజులు జరుపుకొని లాస్ట్ సద్దుల బతుకమ్మతో ముగిస్తాము. అదేవిధంగా మన తెలంగాణ పండుగ అనేది ప్రకృతి వనంలా ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తెలంగాణ పండుగని మనం జరుపుకుంటాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయ అమ్మవారికి అందుగులపేట గ్రామానికి చెందిన వాసవి రైస్ మిల్ ఓనర్ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా 3.5 కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే మహిమగల గాంధారి మైసమ్మ ఆలయానికి వెండి ఆభరణాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, మహేష్, మణికాంత్, ప్రవీణ్, నరేందర్, ఆలయ గౌరవ అధ్యక్షులు పారిపల్లి తిరుపతి, అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, ఉపాధ్యక్షులు భీమ సుధాకర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కనకయ్య, మల్లేష్, కుమార్, శివారెడ్డి, శ్రీనివాస్, రమణ పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆలయం నిర్మించుకొని అదేవిధంగా పైన ఉన్నటువంటి దేవత ఏదైతే ఉందో శ్రీ గాంధారి మైసమ్మ తల్లి మాకు ఈ ప్రాంతంలో ఒక విలవెలుపు లాంటి
దేవతగా మాకు ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంతంలో ప్రజలు కానీ ఒక దేవతను మేము ఈ ప్రాంతంలో అందరం కూడా విలవెల్పులాగా నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీసుకొని అందరు కూడా ప్రజలు భక్తులు అందరూ కూడా జాతరను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాసవి రైస్ మిల్లు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబానికి పేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గాంధారి మైసమ్మదేవి నమః. మాది వాసవి పారాబాల్ రైస్ మిల్ అందుగులపేట, మన పులిమడి పక్కకి ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ గుట్ట పైన ప్లస్ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఒకరోజు అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు ఆ రోజు మాకు వెల్తిగా కనబడింది. వెల్తిగా కనబడితే మా కుటుంబ సభ్యులం అందరం ఆ రోజు దర్శనానికి రావడం జరిగింది. అయితే అదే రోజు ఒక 2.5 years క్రితం అయ్యగారికి చెప్పడం జరిగింది, అయ్యా మేము వెండి ఆభరణాలు చేయిస్తామంటే సంతోషం అండి అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో గుంటూరు నుంచి ఎవరైతే తయారు చేస్తారో వెండి ఆభరణాలు వాళ్ళని పిలిపించి ఫస్ట్ లక్కతో అచ్చు వేయించి అదే ప్రకారంగా అమ్మవారి ఆభరణాలు తెప్పించి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. కేవలం నవరాత్రులలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ అమ్మవారి పాదాల చెంత మా అందరి యొక్క మా వ్యాపారాలు నడుస్తున్నాయి కాబట్టి అమ్మవారు కూడా మంచిగా ప్రతి భక్తుని కూడా అందంగా కనబడి చక్కగా ఆశీర్వదించే విధంగా అమ్మవారు ఉండాలి. ప్లస్ అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ప్లస్ ఈ చుట్టుపక్కల ప్రజల మీద ఉండి అందరం కూడా సుభిక్షంగా బ్రతికేలాగా అమ్మవారు అందరినీ దీవించి అష్టైశ్వర్యాలతోటి దీవించే విధంగా అమ్మవారు మా అందరిని చల్లని చూపు చూసి ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని వేడుకుంటున్నాము. జై గాంధారి మైసమ్మ దేవి నమః. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గని మైసమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయంలో దుర్గా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గని మేనేజర్ తిరుపతి దంపతులు బాలసాని పద్మాలక్ష్మణ్, అనసూయ సత్యనారాయణ, పార్వతీదేవి మల్లికార్జున్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ గని అమ్మవారు ఎంతో మహిమగల దేవతగా పేరుగాంచిందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఉద్యోగులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, సర్వే అధికారి వర్మ, సంక్షేమాధికారి సురేందర్, ఇంజనీర్ మహేష్, గుర్తింపు సంఘం AITUC ఏరియా ఉపాధ్యక్షుడు బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కెసమ్మయ్య, హెడ్ ఓవర్మెన్ లక్ష్మీనారాయణ, ఫిట్ కార్యదర్శి సంఘం సదానందం, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి తోట మహేష్, కారుకూరి నగేష్, ఏరియా కార్యదర్శి గొర్రె నర్సయ్య, వైస్ ప్రెసిడెంట్ చిలుక రామచందర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్కేసీ ఆవరణలో మనం అమ్మవారి ఈరోజు మల్లికార్జున స్వామి దంపతులకి పూజ నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ఆర్కేసీ కానీ ఉద్యోగులు మరియు మన అన్ని రకాల అంటే అన్ని కేటగిరీస్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి చాలా ఘనంగా ఈ మన కళ్యాణం జరపబడింది. ఇది ఆర్కేసీ కానీ ఉద్యోగులందరి మీద అమ్మవారి మన కటాక్షం ఉండి అందరినీ సుఖ సంతోషాలతో ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ ఈ కళ్యాణం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ మనకి దసరా పండుగకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 10,000 మందికి పైగా వచ్చి వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి అన్ని సౌకర్యాలు సమకూర్చవలసిందిగా మనకు జీఎం గారు ఈ వేడుకోవడం జరిగింది. జీఎం గారు కూడా అన్నీ చేస్తారని మనకు చెప్పడం జరిగింది. మన గౌరవనీయులు జీఎం గారి ఆదేశానుసారం తర్వాత మన ఏజెంట్ గారి ఆదేశాల ప్రకారం మనం ఆర్కేసీ ఆవరణలో ఇప్పటిలాగే దసరా ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తాము. దీనికి అందరూ సహకరించవలసిందిగా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం. ఈరోజు RK6 గని ప్రాంగణంలో వెలిసినటువంటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి పార్వతీదేవి కళ్యాణ ఉత్సవం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దానికి గౌరవనీయులు తిరుపతి గారు SOM వారి దంపతులు మరియు లక్ష్మణ్ సపోర్ట్మెన్ వారి దంపతుల చేత అమ్మవారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరిగింది. దానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించడం కూడా జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపు అంటే శనివారం రోజు 12వ తారీఖు దసరా ఉన్న సందర్భంగా 10 గంటలకు ఇక్కడ జమ్మి పూజ కూడా RK6 గనిలో నిర్వహించడం జరుగుతుంది. జమ్మి పూజ అనంతరం వాహన పూజలు ఉంటాయి. వాహన పూజల అనంతరం అమ్మవారిని దర్శనార్థము ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు తర్వాత కార్మికులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని RK6 గని ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ విన్నవించుకుంటూ RK6లో మన మైసమ్మపూర్లో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇలా మల్లికార్జున స్వామి పార్వతి కళ్యాణం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మేనేజర్ గారు పాల్గొని కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే ఈ కళ్యాణ ఉద్దేశం ఏంటంటే కార్మికేతరులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల జనాలు కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని చెబుతూ ఈ కళ్యాణం చేయడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఉంది. మళ్ళా దసరాకు ఇక్కడ జమ్మి పూజ కార్యక్రమం జరుగుతుంది. జమ్మి పూజ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాల్సింది. పాలస్తీనాపై అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంను నిలిపివేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం ఐబీ చౌరస్తాలో అమెరికా ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ బాంబు దాడుల వల్ల వేలాది మంది ప్రజలు దారుణ మరణకాండకు బలయ్యారన్నారు. యుద్ధం వల్ల పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్కు మద్దతు తెలియజేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ ఖాన్, న్యూ డెమోక్రసీ నాయకుడు లాల్ కుమార్, POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందెమంగ తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ నేటికి తక్షణమే ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు ఆపాలని, అదేవిధంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలని, కార్మిక వర్గాన్ని అక్కడికి పంపించేటువంటి విధానాలని నిలిపివేయాలని నేడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రగతిశీల శక్తులందరూ కూడా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశమే ఉనికిలో లేనటువంటి ఒక దేశం, 48లో ఏర్పడినటువంటి దేశం. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ని గుర్తించినప్పటికీ అరబ్ రాజ్యాలన్నీ కూడా ఆనాడు వ్యతిరేకించినాయి. అయినా ఇజ్రాయెల్ 48లో ఇచ్చినటువంటి భూముల్ని కాకుండా
పాలస్తీనా భూములన్నింటిని కూడా 70%, 80%, 90% భూములన్నింటిని కూడా 48 నుంచి నిన్నటి దాకా మొత్తం పాలస్తీనా భూములు ఆక్రమించింది. పాలస్తీనా వాళ్ళు కొద్ది భూమిని ఇస్తే అక్కడ ఉండకుండా పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా, వెస్ట్ బ్యాంకు, అదేవిధంగా గాజా స్ట్రిప్, ఈ భూములన్నీ, గోలెన్ హైట్స్, ఈ భూములన్నింటిని కూడా ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి అనేక సందర్భాల్లో తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ ఆక్రమించినటువంటి భూములన్నింటిని కూడా తిరిగి వెనక్కియాలన్నా కూడా అనేక తీర్మానాలు చేసిన ఇజ్రాయెల్ నాటికి ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం కూడా ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది. అమెరికా ప్రోత్సాహంతో మొత్తం కూడా ఇజ్రాయెల్ వాళ్ళ పాలస్తీనాపై దాడులు చేస్తూ ఉంది. పాలస్తీనా అరబు జాతిని మొత్తం కూడా నిర్మూలన చేయడానికి, ప్రతీకార దాడి కాదు, అసలు జాతిని లేకుండా చేయడానికి వాళ్ళ మొత్తం కూడా యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. 50,000 మందిని ఇప్పటికే హతమార్చింది గాజా వాళ్ళని మొత్తం కూడా. పిల్లల్ని, అందులో పిల్లలున్నారు, స్త్రీలున్నారు. అదేవిధంగా 1,00,000 మంది పైగా మొత్తం కూడా నిరాశ్రయులయ్యారు. గాజా భూభాగంలో ఉన్నటువంటి 20 లక్షల మంది ప్రజలు మొత్తం కూడా నిర్వాసితులైపోయినటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాలకు పోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద, ప్రధానంగా అరబ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపద మీద, ఆయిల్ బావుల మీద పెత్తనం కోసం ఇవాళ ఆ దేశాల్లో ఉంటే తమకు అనుకూలంగా ఉండాలా, లేకపోతే మీ జాతిని మొత్తం సర్వనాశనం చేస్తానని సద్దాం హుస్సేన్ చంపింది, ఉరిదీసింది, గడాఫీని చంపింది. అట్లా అనేక అరబ్ దేశాల మీద ఇవాళ దాడులు చేస్తూ ఉంది. అందుకే అమెరికా ఇవాళ ప్రపంచంలో ఏదైనా టెర్రరిస్ట్ దేశం ఉందంటే, ఉగ్రవాద దేశం ఉందంటే అది అమెరికా తప్ప వాళ్ళ ఇంకో దేశం లేదు. ఇతర దేశాలన్నీ ఎవరైతే అమెరికా బాధితులు ఉన్నారో ఆ దేశాలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇవాళ యుద్ధం చేస్తున్నాయి తప్ప అమెరికా లాంటి టెర్రరిస్ట్ దాడులు ఇవాళ చేయటంలే. ఐక్యరాజ్య సమితి వాళ్ళకు అనుకూలంగా జేబు సంస్థగా మారింది, అమెరికా అనుకూల రాజ్యంగా మారింది. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో యుద్ధానికి వ్యతిరేకంగా ఇవాళ ఓటింగ్ జరిగితే భారత ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాలస్తీనీయులు, గజా వాళ్ళందరూ బయటకు వస్తే ఇవాళ ఇజ్రాయిల్కు కార్మికుల యొక్క కొరత ఏర్పడితే భారతదేశం ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ భారతదేశం నుంచి వాళ్ళ కార్మికులను పంపిస్తూ ఉన్నాయి. ఇది యుద్ధానికి ఇవాళ ఇజ్రాయిల్కి మద్దతు తెలపడం తప్ప ఇంకోటి కాదు. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూలమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి చర్యలు నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీరాంపూర్ ఏరియాలోని సిహెచ్పిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిహెచ్పి ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి సోమవారం అధికారులు, ఉద్యోగులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి ఫిట్ కార్యదర్శి సల్లా తిరుపతి, ఉపాధ్యక్షులు రాంపల్లి సాయిరాజు, కమిటీ సభ్యులు అంకం శ్రీను, రమేష్, కల్లెపల్లి శ్రీను, రాజేందర్, విజయ్, రవీందర్, అశోక్ రెడ్డి, సాయికృష్ణ, జోగుల ప్రభాకర్, బూర్ల శ్రీను, రాకేష్, రవి, బుచ్చయ్య, జోగుల రమేష్, ప్రదీప్, శ్రీనివాస్, నారాయణ, శివమోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో జీవిస్తున్న ప్రతి ఒక్క పౌరునికి దసరా పండుగ అనేది చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఈ దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము మా సిహెచ్పిలో.
ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము అరేంజ్మెంట్ చేసినాము. ఈ అన్నదానానికి కార్యక్రమానికి వచ్చి దీన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి మా సిహెచ్పి ప్రతి ఒక్క సభ్యుని తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిహెచ్పిలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి పాటుపడుతున్న నా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ తీర్థపథకాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులకు పొందగలరని వేడుకుంటున్నాను. హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. వేంపల్లిలో 3 రోజులుగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 9 జట్లు పాల్గొనగా వేంపల్లికి చెందిన జట్టు దొనబండకు చెందిన జట్టు ఫైనల్లో తలపడ్డాయి. వేంపల్లి జట్టు విజయంగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శశికుమార్ నిలిచారు. 3 రోజుల పాటు సాగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు హాజీపూర్ ఎస్ఐ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. ఫైనల్లో విజేతగా నిలిచిన వేంపల్లి టీంకు ట్రోఫీతో పాటు 10,000 నగదు పారితోషికాన్ని అందజేశారు. రన్నర్ అఫ్ గా నిలిచిన దొనబండ టీంకు 5,000 నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా హాజీపూర్ ఎస్ఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. గంజాయి రవాణా చేసినా విక్రయించినా సేవించినా చర్యలుంటాయని తెలిపారు. చెడు వ్యసనాలు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదువుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మత్తు పదార్థాలను దరిచేరనీయవద్దని, మత్తు పదార్థాలను సేవించి విక్రయించేవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాలు పానీయాల పట్ల యువత దూరంగా ఉండాలని, విద్యపై సారించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని ఆయన సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రతిభ, స్థానిక మాజీ ఎంపీటీసీ డేగబాపు, మాజీ సర్పంచ్ సంజయ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ తనుగుల సత్తయ్య గౌడ్, గుడిపేట మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, కాంగ్రెస్ పార్టీ వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు డేగ రాజేశం, మాజీ వార్డు సభ్యులు చింతపండు శ్రీనివాస్, సత్యం, గ్రామస్తులు మదనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా యూత్ పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో చెడు సవాసాలకు పోయి, చెడు వ్యసనాలకు పోయి, ఆల్కహాల్ అని చెప్పేసి చిన్న వయసులోనే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి, చిన్న వయసులోనే గాంజాకి అడిక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ లైఫ్ని మొత్తం కూడా కోల్పోయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా కోల్పోయి, లాస్ట్కి ఒకనొక టైంలో మొత్తం మనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత నేను మారుతా అన్నా కానీ ఈ వయసులో ఈ టైం అనేది వస్తుంది మనకి. ఈ టైం అనేది మనకి 16 నుంచి మొదలుకుంటే 25 ఏజ్ వరకు కూడా మనం ఈ టైం అనేది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టేసి ఒక లైఫ్లో మంచి పొజిషన్లోకి పోవాలి అంటే ఈ 5-6 ఇయర్స్ కష్టపడే దాన్ని బట్టి రేపు ఫలితం అనేది ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఇయర్స్లో మనం దీన్ని అంతా కూడా ఒక ల్యాబ్ చేసుకొని వదిలేసుకొని ఏదో ఒకడో ఎవరో చెప్పారని చెప్పేసి చెడు సవాసాలకు పోయిపోతే మన జీవితం కొలాప్స్ అయిపోయింది. మన ఫ్యామిలీ అందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అట్లాంటి టైంలో ఈ స్పోర్ట్స్ అనేది చాలా మోటివేటివ్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా దీని నుంచి స్పోర్ట్స్ నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. మనం ఎప్పుడు 24 గంటలు చదువుకొని ఉంటేనే మనం లైఫ్లో బాగుపడతాం అనేది తప్పు. అది స్పోర్ట్స్ అనేది ఇన్నోవేటివ్గా థాట్స్కి మనకి ఇనిషియేట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా డైలీ ఎవ్రీ టైం కొంతమంది అయితే చూస్తూ ఉంటారు, నాకు ప్రాజెక్ట్ దగ్గర కలుస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో వర్కౌట్ చేస్తాను, నైట్ 10 లోపల నేను ఇంటికి రీచ్ అయ్యానంటే మ్యాక్సిమం మార్నింగ్ టైంలో వర్కౌట్ చేస్తాను. ఎందుకు చెప్పండి, బాడీ ఒక ఫిట్నెస్ ఒకటే కాదు, మెంటల్ స్ట్రెస్ అనేది స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది. మనకి ఏ ఇష్యూ ఉన్నా, ఏది ఉన్నా, ఏ సెట్ అవుతున్నా ఒక్కసారి కొంచెం రన్నింగ్ చేసుకున్నా, లేకపోతే వార్మప్ చేసినా, లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినా, లేదా యోగా చేసినా ఆటోమేటిక్గా మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడి సంథింగ్ కొద్దిసేపు అన్నీ మర్చిపోయి ఒక్కసారి రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేసేటప్పుడు ఏ థాట్ రాదు. అవునా, ఇప్పుడు గేమ్ ఆడుతున్నాం, మనం క్రికెట్ బ్యాట్ పట్టినప్పుడు మనకి ఏదన్నా ఇంటర్నల్గా మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా గొడవ కావచ్చు, సంథింగ్ ఏదో ఎన్నో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మన క్రికెట్ బ్యాట్ పట్టినప్పుడు ఆ థాట్ వస్తుందా మనకి? ఫోకస్ మొత్తం బాల్ మీదనే ఉంటుంది. మన ఫీల్డింగ్లో ఉన్నా కానీ ప్రతిదీ ఫోకస్ మొత్తం మన గేమ్ మీదనే ఉంటుంది. బౌల్ చేసేటప్పుడు కూడా ఈ గేమ్ ఆడేటప్పుడు ఈ 3 to 4 hours అనేది ప్రతి ఒక్కటి అన్నీ మర్చిపోతాం. మన ఫోకస్ మొత్తం గేమ్ మీదనే ఉంటుంది. సో స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది, ఫిట్నెస్గా బాగుంటాం, అండ్ ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వేరే డైవర్ట్ కాకుండా ఉంటాం. సో ఈ స్పోర్ట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ పోండి. గత 3 రోజుల నుంచి జరుగుతున్న హాజీపూర్ మండల్
క్రికెట్ టోర్నమెంట్లు ఈరోజు ఫైనల్ గెలవడం జరిగింది. ఈ దీంట్లో పాల్గొన్న వారు 9 మ్యాచ్లు పాల్గొన్నాయి. నా దొరబండ యువకులకు అండ్ క్రికెట్ టీంకు, వేంపల్లి టీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విన్నర్కు రన్నర్కు కంగ్రాచులేషన్స్. ముందు కూడా ఇంకా ఆడాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మేము కూడా ఇంతకుముందే డిసైడ్ చేసుకున్నాము, ఎవ్రీ ఇయర్ మండల స్థాయిలో వేంపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామని మేము ఇంతకుముందు అనుకున్నాం. ఇక అది కూడా ఫైనల్ అవుతుంది. ఖచ్చితంగా మేము ఇయర్లీ 1 టైం, బట్ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాక్సిమం దసరాకే ఉండవచ్చు, ఎందుకంటే మాకు సంక్రాంతికి మా విలేజ్ టీమ్స్ గేమ్స్ ఉంటాయి. అట్లా దాని ద్వారా మీకు ముందే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం మేము పెడతామని మీకు. ఈరోజు గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వేంపల్లి యువకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో విజేతకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలా పార్టిసిపేట్ అయిన మిగతా టీంలందరికీ కూడా వాళ్ళు ఎలాంటి దీనికి బాధపడద్దు, ప్రతిదీ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎలాంటి ఇది లేకుండా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకొని మా ఊర్లో కూడా మేము కూడా దీనికి సహకారం ముందు చేయబోతాం. దీన్ని ఇట్లాంటిది ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా నిర్వహించుకొని ముందుకెళ్లాలని. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని ఆర్ఆర్ కాలనీలో హరిప్రియ అపార్ట్మెంట్ వేదికగా సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ కవి రచయిత డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ సభాధ్యక్షత వహించగా పిన్రెడ్డి పాపిరెడ్డి, మలయశ్రీ, అల్లాడి శ్రీనివాస్, పోటు హైమావతి, సత్యనారాయణమూర్తి, ఈగ కనుకయ్య, గొల్లపల్లి బ్రహ్మయ్యచార్య విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ దేవీ నవరాత్రులలో భాగంగా సాహితీ సమర్చనగా బతుకమ్మ ప్రత్యేక కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో 30 మంది పైగా స్థానికేతర కవులు, కవయిత్రులు పాల్గొని బతుకమ్మ అంశంతో తమ కవితా గానం చేశారు. తదనంతరం సంస్థ పక్షాన పాల్గొన్న కవులందరికీ ఆత్మీయ సత్కారంతో ఘనంగా గౌరవించారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.